కైండ్ ఆఫ్ కామెడీ ఫిల్మ్స్ అనేది ఇస్ నాట్ న్యూ ఫర్ యూ, అండ్ అట్ ద సేమ్ టైం ఎమోషనల్ కూడా మీ బలగం లాంటి సినిమాలు ఎగ్జాంపుల్గా చెప్తారు. అవి చాలా ఛాలెంజింగ్గా కూడా ఉంటాయి. కోట్ చేయడం ఛాలెంజింగ్, బలగం చేయడం ఛాలెంజింగ్. నాకు ఇంకా కామెడీ ఎక్కువ ఛాలెంజింగ్ అనిపిస్తుంది. అయితే సో నిహారిక, the kind of image you had till date is completely different. So ఇక్కడికి వచ్చేటప్పుడు there will be proper transformation here. They're like, what if you do this, you can't be doing this, and if you do that, you can't be doing that. I think I battled with that a little bit in the beginning. Then I realized it was mostly noise. So ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ వర్క్ చేసినప్పుడు there will be lots of improvements from each and every artist కదా. సో what kind of balance ఉంటుంది అప్పుడు మీకు? ఏది ఇంప్రూవ్ చేసినా వీఆర్ ఓన్లీ ప్రోగ్రెసింగ్ ద స్టోరీ ఫార్వర్డ్, కానీ అక్కడ ఆపి ఒక స్కిట్ లాగా చేసి దాన్ని కామెడీగా చేయాలని. అంటే నీ డెసిషన్ మేకింగ్ అనేది అస్తమానం వర్క్ అవ్వకపోవచ్చు. సో దాన్ని ఎలా ప్రాసెస్ చేస్తుంటారు? బాగుంటుందని నమ్మి చేస్తాను, బట్ అది వర్కౌట్ అవ్వలేదు అంటే ఎక్కడో స్క్రిప్ట్లోనో మేకింగ్లోనో ఎక్కడో మనం కాంప్రమైజ్ అయ్యాను. బట్ పరదా వాజ్ వన్ ఫిల్మ్ వేర్ ఒకలాంటి మిక్స్డ్ ఇది వచ్చేసి చాలా చాలా థాట్స్ వచ్చాయి. వాట్ ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ ఏంటంటే ఐ డోంట్ వాంట్ డూ ద సేమ్ మిస్టేక్ అగైన్. ఐ విల్ ప్రాబబ్లీ డూ అ న్యూ మిస్టేక్. అండ్ ఈ యంగ్ యాక్టర్స్కి వచ్చినప్పుడు కొంచెం ప్లస్ పాయింట్ ఏంటంటే there are filmmakers or writers who will approach you with a different thought process as well. వీ కెన్ బ్రింగ్ మోర్ స్టోరీస్ లైక్ దిస్. ఇప్పుడు గొప్ప సినిమాలు తీయాలనే బాధ్యత మాకెంత ఉందో, గొప్ప సినిమాలు ఆదరించాలనే ఒక చిన్నపాటి డ్యూటీ మీకు కూడా ఉందని నేను నమ్ముతాను. ఒకసారి ఈ సినిమా చూసిన తర్వాత మీరే చెప్తారు అందరికీ ఈ సినిమా ఎట్లా ఉంది అని. రైట్ ఫ్రమ్ యూట్యూబ్లో కామెడీ చేసే వాళ్ళ దగ్గర నుంచి బ్రహ్మానందం గారి వరకు మొత్తం ఉన్నారు. Hi Darshi, Mayur, Niharika and Prasad. I'm Dheeraj from Filmy Focus. Hi. Good. So చాలా రేర్గా జరుగుతుంటుంది కదా, లైక్ మైండెడ్ పీపుల్ అందరూ వర్కింగ్ ఇన్ ద సేమ్ ప్రాజెక్ట్ అనేది. సో గుడ్ టు సీ దట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కూడా యాక్టర్స్ పొటెన్షియల్ అనేది ఐదర్ కామెడీ కానీ లేదంటే ఎమోషనల్ సీన్స్లో కానీ ఎలివేట్ అవుతుంది అంటారు మామూలుగా. సో బోత్ ఆఫ్ ఆల్ దీస్ గైస్ మీరు అందరూ కూడా చేస్తున్నారు ఎక్సెప్ట్ నిహారిక. నిహారిక హ్యావ్ నెవర్ సీన్ యూ ఇన్ ఎమోషనల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, కైండ్ ఆఫ్ రోల్స్. me neither. Yeah. తెలుసు, అది ఇంకా కామెడీ, అది కావాలని అది బలవంతంగా నాట్ ఎట్ ఆల్. ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ వర్క్ చేసినప్పుడు there will be lots of improvements from each and every artist కదా. సో వాట్ కైండ్ ఆఫ్ బ్యాలెన్స్ ఉంటుంది అప్పుడు మీకు మీ అందరిలో కూడా? వన్ సింగిల్ బ్యాలెన్స్ దట్ ఐ వుడ్ ఆల్వేస్ వాంట్ టు ఇస్ ఏంటంటే నేరేటివ్ ఏదైతే స్టోరీ ఏదైతే చెప్పాలనుకున్నా కథ మూమెంట్కి ఏది చెప్పాలో అది దాటకుండా అదే ప్రిమైజ్లో ఉండి అక్కడ ఏది చేసినా అక్కడే ఏది ఇంప్రూవ్ చేసినా వీఆర్ ఓన్లీ ప్రోగ్రెసింగ్ ద స్టోరీ ఫార్వర్డ్, కానీ అక్కడ ఆపి ఒక స్కిట్ లాగా చేసి దాన్ని కామెడీగా చేయాలని మాత్రం అది మా డైరెక్టర్కి లేదు, మాకు అసలే లేదు. ఎస్పెషల్లీ ఈవెన్ దో ప్రసాద్ అక్కడక్కడ విల్ కమ్ అప్ విత్ సమ్ ఇంట్రెస్టింగ్ దిస్ థింగ్ అని, బట్ ఇట్ ఈస్ విజయ్ హూ విల్ సే మామా అది నువ్వు అక్కడ చేసుకో అంటే స్టోరీ నుంచి సైడ్కి వెళ్ళిపోద్ది. అండ్ ఎందుకంటే బికాజ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ కామిక్ రైటర్. అంటే సో అలాంటప్పుడు ఏమవుతుందంటే యూ విల్ డెఫినెట్లీ వాంట్ టు ఇంప్రూవ్ బెటర్, అండ్ షీఈస్ ఇంప్రూవ్ క్వీన్, యూ సీ దాట్. అండ్ ఇలాంటి ఏమవుతాయంటే ఇవన్నీ డెఫినెట్లీ ఉంటుంది, కానీ బట్ ఐ థింక్ మాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదండి విజయ్. యాక్చువల్లీ చెప్పాలంటే ఇదంతా సోది, కానీ యాక్చువల్లీ విజయ్ మాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఈజ్ జస్ట్ దట్ హీ వాజ్ సో గుడ్ విత్ వాట్ హీ వాజ్ రైటింగ్. మాకు ఇంకా మేము అరే ఒరే అని మధ్యలో యాడ్ చేస్తాం, కానీ అసలు డైలాగ్ మార్చేంత సీన్ మాకు చాలా తక్కువ సార్లు వచ్చింది. అలాంటి So it balances like that's what basically ultimately a joke land that's his goal, and every time it's landed is what I believe. Okay. సో ఈ కైండ్ ఆఫ్ కామెడీ ఫిల్మ్స్కి కామెడీ క్రాపర్స్ అంటాం కదా మోస్ట్లీ. సో వీటికి ఏంటంటే మోర్ ఆఫ్ ఎప్పుడు కూడా ఇన్స్టెన్సెస్ అనేవి బాగా వర్కౌట్ అవ్వాలి రాదర్ దాన్ ద స్టోరీ. సో డైరెక్ట్ నరేట్ చేసినప్పుడు మీకు యాక్టర్స్గా నరేట్ చేసినా లేదంటే ఆడియన్స్కి నరేట్ చేసినప్పుడు కూడా ఆ ఇన్స్టెన్సెస్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది మోర్ దాన్ ద ప్రాపర్ కంప్లీట్ స్టోరీ లైన్. సో మిత్రమండలి విషయంలో ఆ కైండ్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ కానీ లేదంటే ఆ కైండ్ ఆఫ్ కామెడీ కానీ ఏ లెవెల్లో వర్కౌట్ అవుతుంది, అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దట్ ఆడియన్స్ విల్ గెట్ అంటే ఏంటి? అంటే దిస్ మూవీస్ బంచ్ ఆఫ్ సమ్ లైక్ సే ఒక 50-60 సచ్ కామిక్ ఇన్స్టెన్సెస్, లైక్ 10 on 10 వరకే కామెడీ అన్నమాట. ఓకే. సో సెకండ్ క్వశ్చన్ అంటే ఐ కెన్ యాడ్ టు దిస్. ఒకటి ఏంటంటే వీ హ్యావ్ అ వరల్డ్ విచ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఫనీ. ఇట్ ఈస్ బిల్ట్ ఆన్ సెటైర్. అంటే ఆ వరల్డ్లో ఏంటంటే ఇప్పుడు ఏంటంటే దాన్ని ఒక ద బెస్ట్ పార్ట్ ఆర్ నా యూఎస్పీ అని చెప్పాలంటే ఈ సినిమాకి ఏంటంటే
ఓ విజయ్ లాంటి ఏం చేస్తారంటే మన ఎవ్రీడే లైఫ్లో చాలా సెటైర్ని చూస్తున్నాం అనమాట. అంటే అది ఇప్పుడు ఏంటంటే దాన్ని మనం పంచ్ అని ఒక పంచ్ చేశాడు రా అనేది కంటే కూడా అసలు పూర్తిగా వాటి మీదనే ఒక గొప్ప సెటైర్ రాశారు. సెటైర్ రైటింగ్ నా దృష్టిలో ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఎసెన్షియల్. చాలా తక్కువ మంది అంత మంచి సెటైర్ రాస్తారని నేను అనుకుంటాను. సో ఒక సెటైర్, ఆ వరల్డ్లో సెటైర్ని నింపి ఒక కథ, అద్భుతమైన కథలో సీన్స్ విచ్ ఆర్ వెరీ సిచ్యువేషనల్ టు దట్ మూమెంట్. ఇప్పుడు ఏంటంటే దే ఆర్ నాట్ స్టాండ్ అలోన్ పీసెస్, దే విల్ నాట్ వర్క్ యాజ్ అ స్టాండ్ అలోన్ పీస్. మా టీజర్ చూసినా, మా ట్రైలర్ మీరు చూడబోయిన టీజర్ చూసినప్పుడు ఏంటంటే ఆ డైలాగ్ మీ ఫన్నీ అనిపిస్తుంది, కానీ ఆ డైలాగ్ మేము ఆ కాంటెక్స్లో చెప్తేనే అది వర్కౌట్ అవుతుంది. అండ్ ఆ కాంటెక్స్ట్ ఆ కథలో వర్క్ అయ్యేందుకనే మీకు ఆ సినిమా నచ్చుతుంది, వీఆర్ బిలీవింగ్ ఇట్. బట్ ఇన్స్టెన్సెస్ మీద రన్ అవుతుంది డెఫినెట్లీ. వీ రన్ అ లాట్ ఆఫ్ ఇన్స్టెన్సెస్. దోస్ సిచ్యువేషన్స్ ఎందుకు వస్తున్నాయి అంటే కథలోకి అప్పుడు అవసరం కాబట్టి. ఓకే. సో ఇది ఎలాగ నిహారిక మీరు చెప్పండి, లైక్ మిత్రమండలి అనేది లైక్ ప్రియదర్శి చెప్పినట్టు ఇట్ విల్ బి అ వరల్డ్ ఆఫ్ ఇల్లాజికల్ వరల్డా, లేదంటే లాజికల్ వరల్డ్లో పీపుల్ విల్ బి ఇల్లాజికల్ అలాగా? The situations can make them react accordingly, Andy. It's truly there is no forced comedy, if that's what you're largely trying to ask. We're not trying to induce comedy. No, not about It inducing or just something. happens, yeah. See, there will be two types of worlds. ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దెర్ విల్ బి ఎ వరల్డ్ ఆఫ్, ఇప్పుడు మనం బెస్ట్ ఎగ్జాంపుల్ మన ప్రీవియస్ కామెడీ స్క్రేపర్స్ ఏం తీసుకున్నాం సార్, ఈవీ గారి సినిమాలో ఏం తీసుకుంటే ద వరల్డ్ ఇట్ సెల్ఫ్ విల్ బి లైక్ ఏ కామెడీ జోన్. ఇప్పుడు మనం జంబలగడ బొమ్మ తీసుకుంటే అందరూ అదే కైండ్ ఆఫ్ ఒక జోన్లో ఉంటారు. సో మీరు ఏం తీసుకున్నా కూడా అక్కడ ఎవరు ఎలా చేసినా కూడా కామెడీ విల్ హ్యాపెన్. యాక్చువల్లీ బేస్డ్ ఈ కథ జన్నీపట్నంలో జరిగే ఒక కథ. ఓకే. అది కంప్లీట్లీ క్రియేటెడ్ జన్నీపట్నం అని. దాంట్లో జరిగే ఇది మీరు అన్నట్టు క్రియేటింగ్ ద వరల్డ్ యాక్చువల్లీ మీన్స్ ఆల్సో గోయింగ్ టు ఫిజికల్ ప్లేస్, రైట్? సో ఆ ఫిజికల్ ప్లేస్లో నిజంగా జరిగే ఇప్పుడు లాజికల్ ఇలాజికల్ అంటే సారీ ఐమ్ కటింగ్ యూ అండ్ టేకింగ్ ద థింగ్ ఫార్వర్డ్. ఇట్స్ నాట్ ఇలాజికల్ అండి, ఇట్ సమ్టైమ్స్ ఇట్ ఫీల్స్ అబ్సర్డ్, బట్ వచ్చే సిచ్యువేషన్లో చాలా లాజికల్గానే వస్తాయి. ఓకే. ఇట్ ఈస్ నాట్ దట్ ఇప్పుడు తాగిన తర్వాత హ్యాంగ్ ఓవర్ ఎట్లా వస్తుందో ఇందులో కూడా తాగిన తర్వాత యాక్చువల్లీ హ్యాంగ్ ఓవర్ వస్తే ఆ హ్యాంగ్ ఓవర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయో ఒక కామెడీ సీన్ అనుకుంటాం. సో ప్రేమిస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో రావో ఇట్లాంటి ఒక లాజికల్ సిచ్యువేషన్లో ప్రిమైజ్లో వెరీ మచ్ మిరరింగ్ ఆ సొసైటీ, బట్ నాట్ అ సెటైర్. Highly animated way. అబ్సర్డ్లీ లాజికల్. Yes. అంటే మీరు టీజర్ చూస్తుంటే అది జస్ట్ తెలియదు స్మాల్ ఎగ్జాంపుల్, బాల్ పడుతుంది, పైసలు ఇరా అంటాడు వాడు, నేను ఎందుకు పైసలు ఇస్తా కూర కొత్త బాల్, దట్స్ లాజిక్. ఎందుకు ఇంత ఆర్గ్యుమెంట్, లాజిక్ సింపుల్ లాజిక్ అయిపోతాడు. సో ఫిల్మ్ ఈస్ ఫుల్ ఆఫ్ సచ్ లాజిక్స్ యాక్చువల్లీ. ఓకే. అండ్ సటైరికల్ లాజిక్స్. Yeah, satirical logic is something that works in a very better manner than the regular comedies. ఐ థింక్ అంటే ఇంకోటి వర్క్ కాదని నేను అనలేను, కానీ ఈ కథ అదే కాదు. Okay, that's what ఇది వర్క్ బెటర్ rather than the regular things. ఓకే. సో ప్రసాద్ ఏంటి సైలెంట్ గా కూర్చున్నారు, అసలు ఎంత సైలెంట్ ఇప్పుడు కూర్చోరు కదా? నాకంటే వాళ్ళ బాగా మాట్లాడగలరు, అంటే వాళ్ళు బాగా మాట్లాడినా మీరు బాగా రాస్తారు కదా. రాయడం అంటే రాస్తే కానీ మాట్లాడడం తక్కువ సార్. అంటే వీళ్ళతో ఉంటాను సార్, ఫ్రెండ్స్తో ఉంటా కానీ బయట కొంచెం అట్లా ఉంటాను సార్ నేను. ఓకే. సో ఈ కైండ్ ఆఫ్ మూవీ ఎక్స్పీరియన్సెస్ అనే అంటే మీరు దిస్ ఇస్ నాట్ యువర్ ఫస్ట్ ఫిలిం, చాలా చేస్తున్నారు. ఈవెన్ కమిటీ కుర్రాళ్ళతో కూడా అందరికన్నా స్ట్రాంగెస్ట్ రోల్ మీద సినిమాలో సార్ క్యారీ చేసిన అందరిలో ఎమోషన్స్ కంటే కూడా. సో ఈ కైండ్ ఆఫ్ రోల్స్ చేస్తున్నప్పుడు ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ కానీ అంటే బీయింగ్ ఏ రైటర్, ఖచ్చితంగా చెప్పినట్టు విజయ్ మీకు ఛాన్స్ ఇవ్వకపోయినా కూడా ఆ లోపల ఉంటుంది కదా ఖచ్చితంగా, లేదు దిస్ కెన్ బి బెటర్, లేదంటే ఇలా మార్చొచ్చు అని చెప్పేసి. సో అది ఎంతవరకు ఇంటేక్ తీసుకోగలిగారు సార్? అది కొత్తలో తీసుకోవడం కష్టం ఉండేది. అంటే నేను కమిటీ గురుల టైంలోనే నాకు తీసుకోవడం కష్టం ఉండేది, బట్ ఆ జోనర్ వేరు, ఆ క్యారెక్టరైజేషన్ వేరు. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఏమాత్రం చేపెట్టినా అది పెంట్ అయిపోతుంది సార్. కథ నుంచి బయటకు వెళ్ళిపోతావేమో అని ఒక భయం. కొత్తలో ఏంటి మనకు కూడా స్కోప్ ఉంటే బాగుంటుందేమో, ఇంకో డైలాగ్ వేయొచ్చేమని కాదు. నేను అప్పుడు నాకు దర్శి కూడా ఒకసారి చెప్పాడు, ప్రసాద్ నువ్వు ఎట్లా చేస్తే ఇది కంప్లీట్గా కథ నుంచి బయటకు వెళ్ళిపోద్ది, కథలోనే ఉండు, ఏదైనా కథ గురించే చేద్దాము అని అట్లా డెవలప్ చేసుకుని చిన్న ఉన్నాయి. అది కూడా విత్ డైరెక్టర్స్ పర్మిషన్ అంతే అట్లా చేస్తాం సార్. ఓకే. సో నిహారిక, ద కైండ్ ఆఫ్ ఇమేజ్ యూ హ్యాడ్ టిల్ డేట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే ఒక కాంటెంట్ క్రియేటర్గా, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా, దట్స్ అ వెరీ హ్యూజ్ ఇమేజ్ యూ హ్యాడ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఫిలిమ్స్, అంటే ఇప్పుడు మీరు ఆల్కహాల్ చేస్తున్నారు, ఈ మిత్రమండలి అండ్ పెరుసు, సో ఇక్కడికి వచ్చేటప్పటికి దేర్ విల్ బి ప్రాపర్ ట్రాన్స్ఫర్మేషన్ హియర్. సో ఈ ఫేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంది మీకు?
Confusing, Andy. I don't know how I'm supposed Confusing to in be the sense, perceived, because Okay. I don't know how I'm supposed to be perceived. So I don't care anymore actually about perception. I'm doing na kavalsindi chestunanu. If my heart is in it, then But you never cared about perceptions because whenever. yeah, I mean, no, in this transition period, I feel like everybody wants me to care about perception in terms of they're like, what if you do this, you can't be doing this, and if you do that, you can't be doing that. I think I battled with that a little bit in the beginning because there was so much feedback and noise. And then I realized it was mostly noise. So at this point, I'm just doing whatever I want to do. Okay. And yeah, what else would I need? I have a film coming out on the 16th of October. I'm in my 20s. I've done whatever I could on my own till now, and now I'm doing it with a larger team that's driven towards the same vision and ambition. So it's an exciting time. Fine. But a content creator community అనేది it used to be very healthy. But current scenario అలా లేదు. ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ఉన్న సినారియో బికాస్ వేర్ యువర్ పార్ట్ ఆఫ్ జార్డ్ ఇండియన్ ఇవన్నీ కూడా జార్డ్ ఇండియన్ ఇవన్నీ కూడా సో దే యూస్ అంటే మనం చూసుకుంటే సెట్ ఆఫ్ కాంటెంట్ క్రియేటర్స్ కూడా హార్డ్లీ దే యూస్ టు బి అరౌండ్ ఒక 20-30 ఉండే మ్యాక్సిమం ఎంతమంది వ్యూనిక్ కానీ వీళ్ళందరూ. సో ఇప్పుడు సాచురేట్ అయిపోయింది దట్ టైప్ ఆఫ్ కాంటెంట్ కూడా ఇదంతా కూడా కొంచెం అందులో ఆ ఇన్ఫ్యూజన్ ఇదంతా కూడా కొంచెం వల్గారిటీ ఇదంతా ఎక్కువైపోయింది. సో మీరు ఇప్పుడు though you are not creating that kind of content anymore, and that kind of in the sense like the comic rappers anymore, but when it comes to the films, again you have to face such kind of things kada. Ippudu perusu chesaru, perusu it has a very mature content kabatti it work well. But if you get the such type of content now, so will you have the same type of filters for it as well? Do you think Perisu fell into what? No, it yeah, didn't. Yeah, okay. That's all. So I think you can navigate, I feel. I feel like Perisu was just that one situation around which the movie revolves is why it got an A certificate. Rest, everything in that film, nobody's saying anything weird. I could take my parents. My comparison neither ఏంటంటే సార్, మా పేరెంట్స్ వచ్చి మా అమ్మమ్మ తాతయ్యతో పాటు వచ్చి సినిమా చూస్తారు, వాళ్ళు పక్కన కూర్చొని చూడగలనా నేను is my only metric to see if this is overboard or if it's okay. And as of now, the first thing I definitely wanted to do was comedy on the bigger screen. And post that, in alcohol, I'm not funny at all. So I'm definitely trying to explore different emotions that the audience hasn't seen me tap into. My audience hasn't seen me tap into. So alcohol will be that film where you can take your parents? Yeah, for sure. Okay. Yeah, I'll give it away if I say it does. Yeah. Any film that I do, I will be able to take my entire family and they don't have to close their eyes. So that will be a priority list. That's a promise that I've made to my parents before they heartfully let me do films. Okay. Yeah. So ఇప్పుడు చైర్ అటు మారింది కదా, అంతకుముందు యూ యూస్ టు డూ ద మూవీ ప్రమోషన్స్ హాలీవుడ్ ఫిల్మ్స్ క్యాన్. Yeah, but I never did an interview ever. Okay, but Yeah, there were some Zoom calls. For Altman, yeah. With J-Lo. Yes. I'm really bad at interviews, Auntie, which is why I don't do interviews. I don't interview people. I can do fun skits and sketches with people, but interviewing isn't my forte. What was your question, Andy? Sorry. చైర్ ఇటు మారింది కదా. Yeah, Jared Marindi. Couch space. ఓకే ఫైన్. సో దర్శి మీరు చెప్పండి. సో ఈ కైండ్ ఆఫ్ కామెడీ ఫిల్మ్స్ అనేది ఇస్ నాట్ న్యూ ఫర్ యూ, ఆల్రెడీ చేస్తున్నారు. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కామెడీ ఫ్లిక్స్ అనేవి అంటే మీ సినిమాలే వస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఎమోషనల్గా కూడా మీ బలగం లాంటి సినిమాలే ఎగ్జాంపుల్గా చెప్తారు ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ సినారియోలో. సో బీయింగ్ దట్ ఎగ్జాంపులరీ కైండ్ ఆఫ్ ఎ వర్క్ కానీ వర్డ్ కానీ, సో హౌ పెయిన్ఫుల్ ఈస్ దట్, అట్ ద సేమ్ టైం హౌ ఈజీ దట్ ఈస్ ఫర్ యూ? I am as good as the writer that I'm working with, and that is as simple as this. And definitely, I got lucky. Like the writers, dorkav. And నేను జస్ట్ ఒక్క లక్కీ కాదు. I think the whole film economy currently needs writers like Vijay. You need filmmakers like them. The true strength, నా స్ట్రెంగ్త్ కానీ లేకపోతే the industry strength కానీ యాక్టర్ స్ట్రెంగ్త్ కానీ ఎప్పుడు పెరుగుతుంది అంటే, if we can get some empowering writers like Vijay, and luckily I found them. నేనేదో అంటే డెఫినెట్లీ నేను చాలా సీక్ చేస్తాను, ఇట్లాంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారా బాబు, దాంట్లో కలవంటారా, నేను మిమ్మల్ని కలవాలరా. సో దిస్ ఈజ్ నా కంటిన్యూస్ జర్నీ, నా క్వెస్ట్ అంతా ఇలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారు అనేది. అండ్ వాళ్ళు కథలు చెప్పేటప్పుడు వాళ్ళలో
నేను ఒక క్యాటలిస్ట్గా ఆ కథను ఎంతో ముందుకు తీసుకురాగలనేది చూస్తా, కానీ ఈ ఎగ్జాంపులరీ ఎక్సలెన్స్ ఐ థింక్ ఐ విల్ రిజర్వ్ దెమ్ ఫర్ ఆఫ్టర్ 20 years from now మేబీ ఇఫ్ ఐ డూ కంటిన్యూస్లీ డూ గుడ్ వర్క్. సో both of them are individually beautiful అన్న. ఐ థింక్ వెదర్ ఇట్ ఇస్ బలగం కానీ బలగం తర్వాత మళ్ళీ కామెడీ ట్రై చేస్తే మా సారంగం పని కానీ ఐ థింక్ ఆర్ ఇప్పుడు మధ్యలో ఇంకో కోర్ట్ కానీ ఆల్ ఆఫ్ దిస్ ఫిలిమ్స్ ఏంటంటే దట్ హెల్ప్ మీ నావిగేట్ త్రూ వేరియస్ స్టోరీస్ అండ్ అవి చాలా ఛాలెంజింగ్గా కూడా ఉంటాయి. కోర్ట్ చేయడం ఛాలెంజింగ్, బలగం చేయడం ఛాలెంజింగ్, అలాగే ఇట్లాంటి ఒక ట్రూ బడీ కామెడీ చేయడం కూడా అంతే ఛాలెంజింగ్. సో అండ్ నాకు ఇంకా కామెడీ ఎక్కువ ఛాలెంజింగ్ అనిపిస్తుంది. అంటే అది జోక్ ల్యాండ్ కాబట్టి అది ఇక వేస్ట్ అది. అంటే ఇట్ ఈస్ లైక్ యూ కాంట్ డూ. ఒక్కోసారి ఏమవుతుందంటే సమ్టైమ్స్ కొన్నిసార్లు, అన్నిసార్లు కాదు, కొన్నిసార్లు ఒక సాడ్ ఫేస్ పెట్టి ఒక మ్యూజిక్ మంచి థంపింగ్ మ్యూజిక్ పెడితే సాడ్నెస్ వచ్చేస్తుంది, కానీ జోక్ సరిగ్గా ల్యాండ్ కాలేదనుకో నవ్వు రాదు ఎవరికి. నో మ్యాటర్ నువ్వు టింగో అని సౌండ్ వేసినా కూడా జోక్ పేలకపోతే కాదు. సో అది వర్కౌట్ చేయడం అనేది చాలా 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 ఛాలెంజింగ్. అండ్ లక్కీలీ ఐ హ్యాడ్ దిస్ టీమ్, ఐ హ్యాడ్ ది రైటర్, ఐ హ్యాడ్ ద టీమ్. నాట్ జస్ట్ టీమ్ అంటే నేను కేవలం మా యాక్టర్స్ అనట్లే, మా ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళే తక్కువ కదా. అంటే దే నో హౌ కామెడీ వర్క్స్. అండ్ ఎందుకంటే ఇప్పుడు బన్నివాస్ గారు ప్రజెంట్ చేస్తున్న సినిమాలు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయి తీసుకున్నారు అనుకోండి, ఆ మీటర్, ఆ కామెడీ, ఆ స్టాండర్డ్ అదంతా వేరు. అలాగే ఇది కంప్లీట్ దానికి ఆపోజిట్ స్టాండర్డ్ చూడొచ్చు. బట్ రెండు మంచి కామెడీస్ అయి ఉండొచ్చు, కానీ ద వే దీస్ వర్క్ ఆర్ వెరీ డిఫరెంట్. సో ఐ గాట్ లక్కీ విత్ ఆల్ ఆఫ్ దిస్ అండ్ ఐ గాట్ పెయిడ్ ఆల్సో. You didn't sound it. You didn't get up. అంటే యట్ టు పే మోర్ బట్ అట్ దిస్ థింగ్ నేను అయితే టీవీఎస్ కూడా కట్టారు అని చెప్పి. నేను కూడా Okay, so one specific thing I wanted to know from for you guys. సో అంటే నీ డెసిషన్ మేకింగ్ అనేది లేదంటే నీ చాయిసెస్ అనేవి అస్తమానం వర్క్ అవ్వకపోవచ్చు. దేర్ మైట్ బీ సంథింగ్ దట్ విల్ వర్క్ వెల్ అన్నట్లుగా. సో దాన్ని ఎలా ప్రాసెస్ చేసుకుంటారు? బికాస్ సారంగ్ పడే జాతకం దో ఇట్ హ్యాస్ ఇంటెండెడ్ కామెడీ, ప్రాపర్ క్లీన్ కామెడీ ఉన్నప్పటికీ కూడా ఇట్ డెంట్ ఫేర్ వెల్ ఎట్ ద బాక్స్ ఆఫీస్. దానికి కావాల్సిన పేరు వచ్చింది, ఇంద్రగంటి గారి సినిమా అనేటప్పటికి ఒక బ్రాండింగ్ అంతా వచ్చింది, బట్ స్టిల్ అది వర్క్ అవ్వాల్సినంతగా వర్క్ అవ్వలేదు. ఇప్పుడు నీకు కూడా పరదా అనే సినిమా మీద యూ హ్యాడ్ వెరీ మచ్ హోప్ఫుల్ ఫర్ దట్, బట్ స్టిల్ ఇట్ మీరు కూడా కొన్ని కైండ్ ఆఫ్ స్కిట్స్ చేసినప్పుడు లేదంటే ద కైండ్ ఆఫ్ రీల్స్ యూ మేడ్ వుడెంట్ హ్యావ్ వర్క్ ద కైండ్ ఆఫ్ మీకు ఆల్రెడీ మీ ఇనిషియల్ వెబ్ సిరీస్లోనే జరిగింది. సో ఇనిషియల్గా అది వర్క్ అవ్వలేదు. సో దాన్ని ఎలా ప్రాసెస్ చేసుకుంటారు ఒక్కొక్కలాగా? అంటే ప్రసాద్ మీరు చెప్పింది అసలు ఎలా ఏం చేసుకుంటారు, దాన్ని ఎలా ప్రాసెస్ చేసుకుంటారు? సార్ నేను ఎలా ప్రాసెస్ అంత ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ ఫెయిల్ అయినప్పుడు కానీ లేకపోతే రీసెంట్గా బచ్చల మళ్ళీ ఇలాంటివన్నీ ఒప్పుకున్నప్పుడు కానీ మనం బాగుంటుందనే నమ్మే చేస్తాం సార్. బట్ అది వర్కౌట్ అవ్వలేదు అంటే ఎక్కడో స్క్రిప్ట్లోనో మేకింగ్లోనో ఎక్కడో మనం కాంప్రమైజ్ అయ్యాము, లేకపోతే మనం డెలివరీ చేయలేకపోయాం సరిగ్గా ఎక్కడో అనుకుని మళ్ళీ ఆ తప్పు జరగకుండా ఇంకో 4 సార్లు ఆలోచించి చేయాలనుకుంటాం తప్ప ఫస్ట్లో కొంచెం బాధపడతా ఉంటాం. కాకపోతే అది కంప్లీట్గా మీ బాధ్యత ఉండదు కదా, ఎందుకంటే ఇట్స్ నాట్ యువర్ ఓన్ ఫెయిల్యూర్, దాంతో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అవుతా ఉంటాయి. సో ఓన్లీ నిహారిక అయితే ఇట్ విల్ బీ ఇన్ హర్ హ్యాండ్స్ బికాస్ ద కంటెంట్ షీ మేక్స్ ఈస్ కంప్లీట్లీ హర్ ఓన్. పరదా కానీ లేదంటే వాట్ ఆర్ ద మూవీస్ ఇట్ విల్ హ్యావ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. సో అప్పుడు ఎవరిని బ్లేమ్ చేయాలి, అందరూ కలిసి పని చేయాలి కాబట్టి. సో ఇట్స్ నాట్ అబౌట్ బ్లేమింగ్ సమ్వన్ ఆర్ సంథింగ్, బట్ అన్ని సెట్ అవ్వాలండి టీమ్ ఉంటుంది అంతే. ఫస్ట్లో కొంచెం పెయిన్ ఉండేది సార్, తర్వాత నేర్చుకుంటాం దాన్ని, అంతే. ఇంకా మించలేదు. మళ్ళీ మనం ఇంకా ఇప్పుడు నేను చాలామందిని చూశాను సార్, అంటే ఇది ఎలా చెప్పాలో నాకు తెలియదు. చాలామంది హీరోలు వచ్చారు, వాళ్ళు ఏదో సినిమాలు చేశారు, ఫెయిల్ అయ్యారు, కనిపించలేదు కూడా, కానీ మళ్ళీ వాళ్ళే రైటర్స్ అయ్యి వాళ్ళే డైరెక్టర్స్ అయ్యి వాళ్ళు. సో దాన్ని ఏమంటారు, ఆ స్పిరిట్ అంటామా దాన్ని, అట్లా అది కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకో ట్రై చేస్తాం సార్. అట్లా నెక్స్ట్ ఆ తప్పులు చేయకూడదు, కానీ పెయిన్ ఉంటుంది. సో నిహారిక, ఇప్పుడు మీకు ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్, ఎందుకంటే యూ బీయింగ్ యువర్ ఓన్ జడ్జ్ నుంచి పీపుల్ విల్ బి జడ్జింగ్ యూ ఆన్ ద బేస్డ్ ఆఫ్ ద కాంటెంట్ కానీ లుక్స్ కానీ దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఎలిమెంట్స్. సో దీన్ని ఎలా ప్రాసెస్ చేసుకుంటారు ఇప్పుడు మరి? Sir, honestly, if a video doesn't work, it's really easy to process it and make the next one that works, because I don't think it's as massive as a film. సో ప్రాసెసింగ్ దట్ అంటే మేబీ ఒక రోజు ఇది చాలా కష్టపడి మేబీ ఒక 8 గంటలు కష్టపడి వేసి ఉంటాను, పర్లే మళ్ళీ ఎల్లుండి చేయొచ్చు. బట్ మూవీ అలా కాదు కాబట్టి
we'll throw prayers. కానీ దీనికి వన్ లైన్ ఆన్సర్ చెప్పాలంటే ఇట్స్ ఎ ప్రాసెస్. అంతే, ఆ ప్రాసెస్ ఇట్స్ ఎ ప్రాసెస్. అంటే ఫర్ మీ డెఫినెట్లీ పరదా కొంచెం బాధేసింది బికాస్ అంటే థ్యాంక్ఫుల్లీ వాట్ ఎవర్ హ్యావ్ డన్ ఏదో ఒక కైండ్ ఆఫ్ అప్రిషియేషన్ వస్తాం లైక్ రైట్ ఫ్రమ్ సినిమా పండి శివరపల్లి గాంధీ తాత చెట్టుకి నేషనల్ అంటే సో ఏదో ఒక బట్ పరదా వాజ్ వన్ ఫిల్మ్ వేర్ ఎక్కడో ఒక లాంటి మిక్స్డ్ ఇది వచ్చేసి అఫ్కోర్స్ ఇట్స్ డూయింగ్ స్టిల్ వెల్ ఆన్ బట్ స్టిల్ థియేట్రికల్ రన్ ఈస్ స్టిల్ వెరీ మచ్ ఇంపార్టెంట్ సో దట్ ఇట్ కుడ్ సస్టైన్ మోర్ దెన్ 3 days. సో అది ఏంటి ఎక్కడ జడ్జ్మెంట్లో అయినా అవుతుందా లేకపోతే చాలా థాట్స్ వచ్చాయి బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒకటి ఉండాలి కదా లేకపోతే కొమ్మలు వచ్చేస్తాయి. మీరు తెలుసు అంటే మేబీ కొంచెం లేట్లీ నాకు అర్థమైంది ఏంటంటే ఇన్ని సినిమాలు చేసిన తర్వాత దట్ నో వన్ ఫిల్మ్ కెన్ ఎంటర్టైన్ ఎవ్రీబడి. అది మీరు ఇప్పుడు ఏ ఒక్క సినిమా ఇప్పుడు థియేటర్లో వచ్చింది ఇప్పుడు కుడ్ బి రియలీ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ కానీ ఒక్కోసారి మనం చూసే ఆడియన్స్గా నాకు నచ్చకపోవచ్చు, అట్లా నాలాగా ఎంతోమంది ఉండొచ్చు. సో ఇప్పుడు ఏమవుతుందంటే నాకు అర్థమైంది ఏంటంటే జనరల్గా ప్రతి సినిమాకి ఒక సెట్ ఆఫ్ నీష్ ఆడియన్స్ అని ఉంటారు అండ్ 90% ఆఫ్ అవర్ ఫిల్మ్స్ బేసిక్లీ కేటర్ ఫర్ దాట్ 18 నుంచి 30 లోపల ఉండే ఆడియన్స్ని మనం ఎక్కువ కేటర్ చేయడానికి ట్రై చేస్తుంటాం. సో కొన్నిసార్లు మనం అనుకున్న ఆ ఆడియన్స్ ప్యాటర్న్ ఎప్పుడు మనం చేంజ్ చేయలేకపోవచ్చు. ఇండియా బీయింగ్ ద యంగెస్ట్ కంట్రీ వీ కాంట్ ఆల్వేస్ కమిట్ అండ్ డెలివర్ టు దెమ్ కాన్స్టెంట్లీ. ఒకసారి మనం చేసుకునే ఐడియాస్ కానీ చూసే ఐడియాస్ కానీ కొంతమంది ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పరదా మేబీ బాక్స్ ఆఫీస్ దగ్గర అంత ఉండకపోవచ్చు బట్ పర్సనలీ నాకు చూసిన చాలామంది అంటే అది కాస్త మా పేరెంట్స్ లాంటి వాళ్ళు చూసి బాగుంది కదా ఎందుకు అనట్లేదు అన్న సందర్భాలు చాలా ఉన్నాయి అట్లా. అంటే ఈవెన్ ఐ కెన్ కోట్ మై ఓన్ ఫిలిం యాజ్ అన్ ఎగ్జాంపుల్ సారంగపాణి జాతకం. నేనేం చూసానంటే ఒక కొత్త వర్డ్ ప్లే, ఒక కొత్త రైటింగ్, కొత్త డైరెక్షన్ నాకు స్పెసిఫికల్గా అలా నాకు అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది అంటే చేయకపోవచ్చు. ఇట్ హ్యాడ్ ఇట్స్ ఓన్ ఫేర్ రన్, అది ఓటీటీలో ఇంకా బాగా వచ్చింది. బట్ వాట్ ఈస్ మై లెర్నింగ్ ఫ్రమ్ ఇట్ ఈస్ దట్ గో బ్యాక్ అగైన్. ఏది రన్ కాలేదు అంటే ఎక్కడ పోతుంది అంటే ఎక్కడెక్కడ జనాలు నచ్చట్లేదు అని వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు. నేను అసలు నా పని నేను కరెక్ట్గా చేశాను అంటే డిడ్ ఐ యాక్చువల్లీ డూ మై జాబ్ విత్ అంటే చిత్తశుద్ధితో కరెక్ట్గా చేస్తున్నా లేదా, చేసిన తర్వాత ఎక్కడ అది. సో ఇదేంటంటే ఎంత సక్సెస్ఫుల్గా అయినప్పుడు మనము ఎంత కొన్ని విషయాలు దాటేస్తామో ఫెయిల్యూర్ అయినప్పుడు కొన్ని విషయాలు దాటేసుకొని అంటే మూవ్ ఆన్ అవ్వాలి ఖచ్చితంగా. బట్ వాట్ ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ ఏంటంటే చేసిన తప్పు 2 సార్లు చేయదని అనుకుంటా నేను. ఐ డోంట్ వాంట్ డూ ద సేమ్ మిస్టేక్ అగైన్. ఐ ప్రాబ్లీ డూ అ న్యూ మిస్టేక్ అండ్ కమ్ ఆన్ లెర్న్ ఫ్రమ్ ఇట్ అండ్ అగైన్ మూవ్ ఆన్. అది అందరికీ అవసరమే, అన్నీ చేస్తారు. సో అందరికి అన్నీ తెలియబోయి ఇక్కడ ఇట్స్ లైక్ వీ డోంట్ నో ఎవ్రీథింగ్ హియర్ అండ్ తెలిసినోడు ఎవరు లేడని నేనైతే చూడలే ఇప్పుడు దాకా. అంటే ద పినాక్లో సురేష్ బాబు గారు నాకు ఒకసారి ఏమన్నారంటే దర్శి ఇప్పుడు 50 years అయింది దర్శి, నెక్స్ట్ ఎట్లుంటుందో నాకు కూడా భయంగానే ఉంటుంది, నేనే ఇంకా చాలా నేర్చుకోవాలి అని అంటున్నప్పుడు అట్లాంటి గొప్ప వ్యక్తి అలా అంటున్నప్పుడు ఐ థింక్ వాట్ ఐమ్ ఐ లైక్. అండ్ మీ యంగ్ యాక్టర్స్కి వచ్చేటప్పుడు కొంచెం ప్లస్ పాయింట్ ఏంటంటే దెర్ ఆర్ ఫిల్మ్ మేకర్స్ ఆర్ రైటర్స్ హూ విల్ అప్రోచ్ విత్ డిఫరెంట్ థాట్ ప్రాసెస్ యాజ్ వెల్. అంటే మీరందరూ ఇప్పుడు మీలో ఎవరో కూడా ఒక ఇమేజ్ చట్టంలో ఇరుక్కోలేరు. అంటే దర్శి ఇలాంటి కైండ్ ఆఫ్ రివ్యూస్ చేస్తాడు ఆడియన్స్ బ్రో కంప్లీట్లీ. అంటే నా ఫీలింగ్ ఏంటంటే తెలుగు హ్యాస్ ద మోస్ట్ అంటే వాళ్ళు ఎంత సినిమా పిక్చర్లో అంతనే ఎంత సినిమా నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు కూడా చాలామంది తెలుగు ఆడియన్స్ అని నేను నమ్ముతా. వి కన్జ్యూమ్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ అక్రాస్ ద వరల్డ్, ఇక్కడనే కాదు ఎంత అక్రాస్ ద వరల్డ్ వి కాంటెంట్. ఐవ్ సీన్ మై ఓన్ నెఫ్యూస్ నాకంటే 10-15 ఏళ్ళ చిన్న వాళ్ళు దే వాచ్ మోర్ కొరియన్ డ్రామాస్ దెన్ ఐ డూ, దే వాచ్ మోర్ వరల్డ్ కాంటెంట్ దెన్ ఐ డూ. సో అలాంటి ఆడియన్స్ని నిజంగా నేను తెలుగు సినిమాకి రప్పియాలంటే ఇప్పుడు వీళ్ళలో కొరియన్ డ్రామాలు చూస్తారు అంటే నాకంటే ఎక్కువ కొరియన్ డైరెక్టర్స్ వాళ్ళకి తెలుసు. బాన్ జాంగ్ హో నాకు ఈ పారాసైట్తో తెలుసు, ఈ బాన్ జాంగ్ హో తెలియదు అని మై నెఫ్యూ వాజ్ లైక్ చాలా క్యాజువల్గా ఉంటే అండ్ షీ సమ్ కన్సల్టెంట్ ఇన్ సమ్ బిగ్ మల్టీనేషనల్ కంపెనీ. సో ఇలాంటి వాళ్ళు సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కోరుకుంటున్నారు అది మనం చూసిందే కదా చాలా రెగ్యులర్గానే ఉంది, కొత్తగా ఏముంది అని చాలా వాళ్ళే ఇట్లా దాటేస్తుంటారు. సో వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకుంటున్నా. మై ఫీడ్బ్యాక్ ఈజ్ యాక్చువల్లీ కమింగ్ ఫ్రమ్ పీపుల్ లైక్ దెమ్. సో వాళ్ళు నాయిస్ కాదు యాక్చువల్లీ, వాళ్ళు నాకు క్రిటికల్గా చెప్తున్నారు
ఈ దొబ్బింది అక్కడ, అది పేర్లేదు. అండ్ చాలా అంటే మై ఫ్యామిలీ ఇస్ మై ఇమీడియట్ ట్రోలర్స్ అనమాట. దొబ్బిందిగా లేదు, ఎంత ఫీడ్బ్యాక్ ఉన్నప్పుడు కూడా మీకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే పీపుల్ ఆర్ నాట్ టైప్ కాస్టెడ్ ఎట్. సో లేదు అంటే ప్రసాద్ ఈ కైండ్ ఆఫ్ రోల్స్ చేస్తాడు, కామెడీ రోల్స్ ఇవ్వాలని లేదు. ఇప్పుడు తను కమిటీ కూరల్లో చేసిన కైండ్ ఆఫ్ ఎమోషనల్ రోల్ అంతకుముందు తన వెబ్ సిరీస్లో చిన్నపాటి చేసినప్పుడు ఆ కైండ్ ఆఫ్ ఎమోషనల్ తన అంతకుముందు చేయలేదు. సో మీరు కూడా కోర్టులో ఒక లాయర్గా సీరియస్ లాయర్గా చూడగలుగుతారా అనే థాట్ ప్రాసెస్ ఎవరికి ఉండకపోవచ్చు. బట్ ఈ న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్ ఎవరైతే వస్తున్నారో, న్యూ ఏజ్ రైటర్స్ ఎవరైతే వస్తున్నారో, దే ఆర్ బ్లెస్సింగ్ ఫర్, అంటే ఇది ఈక్వల్గా వాళ్ళకి మీరు బ్లెస్సింగే, మీరు వాళ్ళకి బ్లెస్సింగ్. ఆ కైండ్ ఆఫ్ ప్రాపర్ ఎకో సిస్టమ్ యూ పీపుల్ ఆర్ బిల్డింగ్ ప్రెసెంట్ జనరేషన్ యాక్టర్స్ అట్లీస్ట్. సో దట్స్ వాట్ మేకింగ్ ద ఇండస్ట్రీ. ఎక్కువ సపోర్ట్ చేయాలని చెప్తున్నారు. అంటే వాళ్ళందరినీ మీరు కూడా ఇంకా ఎక్కువ ఎంకరేజ్ చేయాలంటున్నారు. ప్లీజ్ ఐ థింక్ మాకు కొంచెం ఎక్కువ గివ్ అస్ అ లిటిల్ మోర్ సాఫ్ట్ కార్నర్ ప్లీజ్. గివ్ అస్ మమ్మల్ని నిజంగా ప్లీజ్ కమ్ టు థియేటర్స్. దట్ ఈస్ వాట్ వీ వాంట్ టు ఆస్క్. బికాజ్ ఏమైందంటే బిజినెస్ కూడా ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇఫ్ యూ సర్వైవ్ ద టెస్ట్ ఆఫ్ థియేటర్ వీ కెన్ బ్రింగ్ మోర్ స్టోరీస్ లైక్ దిస్. ఇప్పుడు గొప్ప సినిమాలు తీయాలనే బాధ్యత మాకెంత ఉందో గొప్ప సినిమాలు ఆదరించాలనే ఒక చిన్నపాటి డ్యూటీ మీకు కూడా ఉందని నేను నమ్ముతాను. లేదు ఆడియన్స్ కుట్టింది. I don't think it's too much to ask. Yeah, it's not. But only thing ఏంటంటే they should be excited with the content, promotional content. Absolutely. లేకపోతే చూడొద్దు. That's the only thing. నేను అదే అంటున్నా, మీరు నచ్చకపోతే నేను చూడొద్దు. నేను నిర్మోహమాటంగా చెప్తా యాక్చువల్లీ. ఇన్ఫాక్ట్ నేను చాలా మందిని ఏమడుతా అంటే మిత్రమండలి 16వ తారీఖు మీరు ఫస్ట్ మార్నింగ్ షో బుక్ చేసుకోకపోయినా వెయిట్ ఫర్ ద రివ్యూస్ టు బుక్ ఓన్లీ ఫర్ ద ఫస్ట్ షో. అంటే బన్నివాస్ సార్ ఐఎమ్ సారీ. ప్రాబ్లీ దట్స్ వాట్ కోవిడ్ పోస్ట్ కోవిడ్ ఆల్సో హెల్ప్. అంటే ముందు జోక్ ఒక 6/10 ల్యాండ్ అయితే వచ్చేసేవాడు, ఇప్పుడు 10/10 ల్యాండ్ అవ్వాలి. అప్పుడే people are spreading the word of mouth. So that is also gives us challenge to work better. So cool. For closing up, time అయిపోతుంది కాబట్టి. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫార్మాట్లో ఇఫ్ యూ వాంటెడ్ టు సెల్ యువర్ ఫిల్మ్ టు ద ఆడియన్స్ అంటే ఇప్పుడు ప్రసాద్ బెహ్రా కానీ అందరూ ఏం చెప్తారు? మిత్రమండలి ఇట్స్ ఏ ఫన్ బాంబ్ ఎక్స్ప్లోర్స్ అని ఆల్రెడీ అందరికీ తెలిసిందే సార్. ఒకసారి ఈ సినిమా చూసిన తర్వాత మీరే చెప్తారు అందరికీ ఈ సినిమా ఎట్లా ఉంది అని. సో అంత ఫన్ మేము జనరేట్ చేసాం. అండ్ ఇంకొకటి నేను బాగా నమ్మేది ఏంటంటే ఈ సినిమా వరకు కాదు, దర్శి అండి. దర్శి బేసిక్గా అతను ఇప్పుడు తలుచుకుంటే కమర్షియల్ సినిమాస్ మంచి తనే హీరోగా ఉన్న సినిమాలు చాలా చేయొచ్చు. కథ ఆయన ఎత్తుకుంటూ వస్తుంది. నేనే కథ అవ్వకూడదు, కథలో నేను ఒకటి అవ్వాలి అని కొన్ని సినిమాలు ఆయన ఎంచుకునే విధానం. సో ఆ ఒక్క రీజన్ చాలండి ఈ సినిమా అతను ఎందుకు ఎంచుకున్నాడో అర్థమైపోతుంది. సో కాకపోతే ఇది కొంచెం కంప్లీట్ కామెడీ వర్షన్. ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ నవ్వించి దీపావళి ఇంకా బ్రైట్ చేస్తుంది అనుకుంటున్నాను నేను. Niharika, chip in your peculiar style. I think I've done enough of You that. started, bro. You know what? Yeah, you should do it in my style. I'll do it in yours. నేను చెయ్యలేదు. I'll do it in your style. చెయ్యి ప్లీజ్ డూ. నేను చేయనా? నేను చేయనా? Okay. రండి సినిమా ఇది చచ్చిన ఓపెనింగ్ లేదే చచ్చినాను. No, if they cut the part where I'm saying it in your style, they'll think I'm overdoing it. Please go. It will be fun. అంత తెలుగు రాదు నాకు. నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తా. కాదు నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. నేను ట్రాన్స్లేట్ చేస్తాను. నువ్వు ట్రాన్స్లేట్ చేస్తే నేనేం చెప్తాను? నువ్వు ఇంగ్లీష్లో చెప్పిన తెలుగు చెప్తా. చాలా మంది ఉన్నారండి ఇందులో. మిమ్మల్ని కడుపుబ్బా నవ్వెచ్చే వాళ్ళు అందరూ ఇందులో ఉన్నారు. నన్ను చిన్నప్పటి నుంచి కడుపుబ్బా నవ్వెచ్చే వాళ్ళు అందరూ ఇందులో ఉన్నారు. సో వాటితో పాటు నేను కూడా ఏదేదో కొంచెం నేర్చుకుని ట్రై చేస్తున్నాను. బట్ ఆన్ ద హోల్ ఆ స్టోరీ చాలా బాగుందండి, నిజంగా చెప్తున్నాను. నేను రాసేది కన్నా చాలానే బాగుంది. అండ్ కాస్ట్ ఇంతమంది క్రెడిబుల్ యాక్టర్స్, నా గురించి మాట్లాడట్లేదు, మిగతా వాళ్ళందరి గురించి, ఇందులో ఉన్న కాస్ట్ ఇంతమంది క్రెడిబుల్ యాక్టర్స్ ఈ సినిమాని ఎన్నుకున్నారంటే యు నో దట్ ఆ స్టోరీలో ఏదో ఒక ఉంటుంది. లేకపోతే మీరే మా ట్రైలర్ రాబోతుంది ఒక 2-3 డేస్లో, అది చూసి ఫస్ట్ డే ఫస్ట్ దర్శి చెప్పినట్టు వెయిట్ చేసి రివ్యూస్ చూసి రండి. అంత కాన్ఫిడెన్స్ మాకు ఉంది. లేకపోతే తర్వాత ఎడిట్లో కట్ చేయండి. For me, this is the biggest comedy film of the year. Biggest in terms of the cast. ఇందులో లేని యాక్టర్ లేడు who can do good comedy. Right from యూట్యూబ్లో కామెడీ చేసే వాళ్ళ దగ్గర నుంచి బ్రహ్మానందం గారి వరకు మొత్తం ఉన్నారు. అండ్ ఆల్మోస్ట్ 30 to 40 యాక్టర్స్ ఉన్నారు ప్రాపర్. అండ్ ప్రతి ఒక్కటి చేసే కామెడీకి మీరు పడిపడి నవ్వుతారు. అండ్ ఇది తొడలు గిచ్చుకొని నవ్వే కామెడీ.
అంటే ఈ మధ్య కాలంలో ఇంతమంది కమెడియన్స్ ఉన్న సినిమా రాలేదండి. అతను చెప్పినట్టు యూట్యూబర్ నుంచి బ్రహ్మానందం గారి వరకు ఉన్నారు కాబట్టి బాగా చెప్పామమ్మ, గ్రేట్. నీ గురించి కాదు యూట్యూబ్ అనే కదా, అంటే నువ్వు ఇప్పుడు యాక్టర్ అనుకో, బట్ ఇప్పుడు మహేందర్ ఉన్నాడు, చాయ్ బిస్కెట్ మహేందర్ ఉన్నాడు, అక్కడి నుంచి బ్రహ్మానందం గారి వరకు ఒక్కొక్కళ్ళు వచ్చి పట్టిస్తారు. మనలో జబర్దస్త్లో చేసిన వాళ్ళు ఉన్నారు, సత్యప్రకాష్ గారు పోకిరిలో సత్యప్రకాష్, అలాంటి మనిషి ఇందులో వచ్చి నత్తితో కామెడీ చేస్తాడు. క్రేజీ ఉంటుంది. కామెడీ చేసింది ఏం చూడలేదు ఇంతకు ముందు, ఎవరు చూడలేదు. చేసినప్పుడు నవ్వుకునే వాళ్ళం మనం అంతా అగ్ని సత్య ధర్మ, అక్కడి నుంచి ఇందులో ఏంటిలా ఏంటిలా అరే డోంట్ రివీల్ ఇట్ సారీ అంటే ఎగ్జైట్మెంట్. సో యూ హ్యావ్ టు లుక్ అవుట్ ఫర్ ఆల్ దీస్ యాక్టర్స్. ఇప్పుడు కనబడేది మేము 4-5 కానీ మీరు సినిమాకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కళ్ళ కామెడీకి సో లెట్స్ మీట్ ఆన్ October 16. Yes. మరో ఎవడిగోలో వాడిది కైండ్ ఆఫ్ కామెడీ ఎంజాయ్ చేస్తాం అనుకుంటున్నాను, ఎందుకంటే అంత సెట్ ఆఫ్ కామెడీస్ తర్వాత నేను చూడలేదు. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ. Thank you, Dheeraj. థ్యాంక్ యూ సో